ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 15వ తేదీ 2వ నెల 25వ సంవత్సరంలో మనము ప్రవేశపెట్టబడ్డాం. అనగా దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు. ఈ దినంలో ఏకోజాములో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ దేవదేవుని మహోన్నతమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ ప్రభువారు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గత కొంతకాలం నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన పరలోక గీతాన్ని గురించి, ఆత్మీయ గీతాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంభాషిస్తూ ఉన్నారు. ఆత్మదేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో మనకు కావలసిన వర్తమానాన్ని ఆత్మదేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కడవరి దినాల్లో క్రీస్తు రాకడ సమయంలో తన ప్రియుడి కోసరము ప్రియురాలు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఏ విధంగా ఎదురు చూడాలో, ఏ విధంగా తన ప్రియుని ప్రేమను ఎరగాలో, ఏ విధంగా తన ప్రియుని ప్రేమను పొందాలో, ఏ విధంగా తన ప్రియుడి కోసము నిరీక్షణ కలిగి ఉండాలో, అదంతా కూడా మనకు ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఈ ధారావాహిక ఈ అందిన ఆహారంలో ద షెపర్డ్ మినిస్ట్రీస్లో అప్లోడ్ చేయబడుతుంది. డైలీ కొద్ది నిమిషాలైనా అనేక సత్యాలను ఆ దేవదేవుడు తనదైన శైలిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనల్ని మనం ప్రభు కోసరము లేక మన ప్రియుని కోసరము సిద్ధపాటు చేసుకుందాం. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ప్రియులరా, గీతముల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. షులుమిత్ ఇక్కడ తన ప్రియుడి యొక్క ప్రేమను కావాలి అని, గాఢమైన ప్రేమను కావాలి అని కోరుకుంటోంది. తన ప్రియుడి ప్రేమ ఎలాంటిదో 2వ భాగంలో ఆమె వర్ణిస్తుంది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఇక్కడ ప్రియుని ప్రేమను ద్రాక్షారసముతో ఎందుకు పోలుస్తుంది? ద్రాక్షారసముకు ఉండే ప్రత్యేకత ఏంటి? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్షారసము ఒక ముఖ్యమైన పానీయము ఇజ్రాయేలీయులకు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుష్య రూపము దాల్చి మరియ గర్భములో జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఆయన ఉండి తన సౌవార్తిక జీవితాన్ని ప్రారంభించినప్పుడు 30వ సంవత్సరంలో 3.5 సంవత్సర కాలంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన
అద్భుత కార్యం ఏంటనగా, లేక సూచక క్రియ ఏంటనగా, కనాను వివాహంలో నీళ్లను ద్రాక్షరసముగా మార్చడం. అంటే తన యొక్క సౌవార్తిక జీవితంలో మొట్టమొదటి సూచక క్రియ నీళ్లను ద్రాక్షరసముగా మార్చడము. కనాను వివాహానికి యేసు తల్లియు ఆయన శిష్యులను పిలువబడ్డారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోతుంది. అక్కడ కలకలం పుడుతుంది. మరియ తల్లికి మరియమ్మ గారికి కొంచెం దగ్గర బంధువులుగా అయినట్టున్నారు, లేక మంచి స్నేహితులుగా ఉన్నట్టున్నారు వాళ్ళు. ఆ యొక్క కనాను వివాహం పెద్దలు లేక ముఖ్యులు. అందుకే మరియమ్మ తల్లి వచ్చి కొడుకు రికమెండేషన్ చేస్తుంది. అసలు ద్రాక్షారసం అయిపోతే మళ్ళా ఎక్కడికో వెళ్ళి తీసుకురావాలి. అది ఇంటి యజమాని చేసుకుంటాడు ఆ పని. కానీ ఇక్కడ మరియమ్మ తల్లి కుమారుడికి ఎందుకు వచ్చి చెప్తుంది? యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చి ప్రస్తావిస్తుంది? అరే బాబు, పని వాళ్ళారా, మీరు ఆయన ఏం చెప్తారో చేయండి అంటే, తల్లికి తెలుసు కుమారుని యొక్క శక్తి. కుమారుడు ఆ వివాహంలో ఉన్న లోటును తీర్చగలడు అనే ఒక విశ్వాసం తల్లికి ఉంది, మరియమ్మకు ఉంది. మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలే కదా. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ పూర్ణురాలే కదా మరియ తల్లి కూడా. కాబట్టి ప్రియులరా, కనాను వివాహంలో ద్రాక్షారసమును అయిపోయిన తర్వాత నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన మొట్టమొదటి సూచక్రియ ప్రభువారు చేసింది. అంటే ఆ దినాల్లో ద్రాక్షారసానికంత ప్రాధాన్యత ఉన్నది. రెండవది మధురమైంది అది. అందుకే ఇక్కడ ప్రియురాలు అంటుంది, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. అది ఎలాగూ మధురమో ఆ క్రీస్తు ప్రేమలో ఉండే ఆ మధురముని ఏంటో, ఆ మాధుర్యం ఏమిటో రేపటి దినము నుండి ప్రేమ వృక్షము, ఆ ప్రేమ వృక్షము ఫలించే ఫలాలు, వాటి గురించి ప్రియులరా మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేయండి. మనం కూడా యేసు క్రీస్తు ప్రేమను పొంది క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచే వాళ్ళంగా మనం ఎలాగ జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. నిజముగా ప్రియులార, క్రైస్తవులకు ఉండవలసింది ప్రత్యేకంగా ప్రేమ. యేసయ్య మనకు చూపించింది, మన మాదిరిగా ఆయన మార్గంలో నడిచింది. ఆయన ప్రేమామయుడుగా ఈ లోకానికి కనిపించాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము శత్రువులను ప్రేమించే వారముగా, అలాంటి గొప్ప మనస్సు ఆత్మదేవుడు మనకు దయచేసి ఆయన కృపలో మనలను బలపరుచునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసము ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.